సో నెక్స్ట్ వచ్చేసి ట్రీ ట్రావెల్సర్. ట్రీ ట్రావెల్సర్ అంటే ఏ ప్రాసెస్ ఆఫ్ విజిటింగ్ అన్ ఆర్డర్డ్ రూటెడ్ ట్రీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ట్రీ ట్రావెల్సర్. సో మనకి ఒక ఆర్డర్డ్ రూటెడ్ ట్రీ తీసుకుని దానిలో ఈచ్ అండ్ ఎవ్రీ వెర్టెక్స్ని విజిట్ చేస్తూ వచ్చే ప్రాసెస్ని ట్రీ ట్రావెల్సర్ అంటాం. దేర్ ఆర్ 3 ways టు ట్రావర్స్ అండ్ ఆర్డర్డ్ రూటెడ్ ట్రీ. సో మనకి ట్రీ ట్రావెల్సర్లో 3 ways ఉన్నాయి. అవి ఏంటి అంటే ప్రీ ఆర్డర్ ట్రావెల్సర్, ఇన్ ఆర్డర్ ట్రావెల్సర్, పోస్ట్ ఆర్డర్ ట్రావెల్సర్. సో ఆర్డర్ రూటెడ్ ట్రీ ట్రావెల్సర్ అంటే ఏంటి? రూటెడ్ ట్రీని తీసుకుని దానిలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వెర్టెక్స్ని మనం విజిట్ చేసేదాన్ని ట్రీ ట్రావెల్సర్ అంటాం. సో ఇవి మనకి 3 types ఉన్నాయి: ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్. సో ఫస్ట్ వచ్చేసి మనకి ప్రీ ఆర్డర్ ట్రావెల్సర్. సో ప్రీ ఆర్డర్ ట్రావెల్సర్ అంటే ఏంటి అంటే, సో మనకి ఒక రూటెడ్ ట్రీ తీసుకుంటాము. ఆ రూటెడ్ ట్రీలో మనం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏ అన్నది రూటెడ్ ట్రీ. సో దానికి చిల్డ్రన్ బి, సి తీసుకుంటారు. అగైన్ బికి చిల్డ్రన్ డి, ఈ, సికి చిల్డ్రన్ ఎఫ్, జి అనుకుందాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ప్రీ ఆర్డర్ అంటే, సో ప్రీ ఆర్డర్ అంటే ఏంటి అంటే పేరెంట్ ఫస్ట్ రావాలి, పేరెంట్ వెనకాల చిల్డ్రన్ రావాలన్నమాట. పేరెంట్ ఫస్ట్ రావాలి, పేరెంట్ వెనకాల చిల్డ్రన్ రావాలి. దాన్ని మనం ఏమంటాము? ప్రీ ఆర్డర్ ట్రావెల్సర్ అంటాం. అర్థమైంది కదా? సో ఫస్ట్ పేరెంట్ రావాలి, పేరెంట్ వెనకాల చిల్డ్రన్ రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇది రూటెడ్ ట్రీ, ఇది పేరెంట్, దీనికి ఇవి చిల్డ్రన్ కదా. సో అంటే ఏం రావాలి? ఫస్ట్ పేరెంట్ రావాలి, దాని తర్వాత మనకి చిల్డ్రన్ వస్తాయి. బీసీ అంటే ఈ 2 చిల్డ్రన్ కదా ఏకి. ప్రీ ఆర్డర్ అంటే ఫస్ట్ పేరెంట్ వచ్చి తర్వాత చిల్డ్రన్ రావాలన్నమాట. అగైన్ ఇది నార్మల్గానే వాటి చిల్డ్రన్ ఏదైతే ఉందో సో అది నార్మల్గానే వస్తుంది. సో దీన్ని మనం ప్రీ ఆర్డర్ ట్రావెల్సర్ అంటాం. ఓకేనా? సో నెక్స్ట్ దీనిలో మనకి ఈ ప్రీ ఆర్డర్కి అల్గరిథం ఏంటి అంటే, సో ఫస్ట్ ప్రొసీజర్ ప్రీ ఆర్డర్ అంటే మన అల్గరిథం ఏంటి? ప్రీ ఆర్డర్ అనమాట. సో ఇక్కడ మనం తీసుకునే ట్రీ ఏదైతే ఉందో అది ఎలా ఉండాలి? ఆర్డర్డ్ రూటెడ్ ట్రీ విత్ రూట్ ఆర్ అయి ఉండాలి. అంటే మనకి రూటెడ్ ట్రీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? లీస్ట్ ఆర్ అంటే ఆర్. సో మెయిన్ మనకి ఆర్ కింద తీసుకుంటాం. రూటెడ్ ట్రీని ఆర్ అని చెప్పి తీసుకుంటాం. ఫర్ ఈచ్ చైల్డ్ సి ఆఫ్ ఆర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అంటే మనకి ఇది రూటెడ్ ట్రీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే లెఫ్ట్ నుంచి రైట్కి స్టార్ట్ అవుతుంది. సో టీ ఆఫ్ సి ఈక్వల్ టు సబ్ ట్రీ ఆఫ్ టీ విత్ రూట్ సి. సో ప్రొసీజర్ ట్రీ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఎండ్. సో ఇది వచ్చేసి మనకి అల్గరిథం. నెక్స్ట్ మనకి ఈ ప్రీ ఆర్డర్ ప్రాబ్లం ఎలా ఉంటుంది అంటే, సో ఇది మనకి ఏంటి అంటే, యూజ్ ది ప్రీ ఆర్డర్ ట్రావెల్సర్ టు విజిట్ ది వెర్టిసెస్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రీ. ఇది మనకు వచ్చేసి ఏంటంటే ట్రీ అనమాట. అంటే ఆర్డర్ రూటెడ్ ట్రీ అంటే ఒక ఆర్డర్ అన్నది మెయింటైన్ చేసే ఒక ట్రీ అనమాట. సో ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ వెర్టెక్స్ని మనం విజిట్ చేస్తాం. సో దీనికి మనకి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే సో మనం ప్రీ ఆర్డర్ అంటే ఏమన్నాము? ఫస్ట్ పేరెంట్ రావాలి, తర్వాత చిల్డ్రన్ రావాలి, అంతే కదా. ప్రీ ఆర్డర్ అంటే ఏంటి? ఫస్ట్ పేరెంట్ రావాలి, తర్వాత చిల్డ్రన్ రావాలి. అంటే ఇక్కడ మనకి డయాగ్రామ్లో ఫస్ట్ అంటే ఇక్కడ రూటెడ్ ట్రీ నుంచి స్టార్ట్ చేయాలి. మనం ఏ స్టార్ట్ చేసినా రూటెడ్ ట్రీ నుంచి ఎవ్రీ వెర్టెక్స్ని విజిట్ చేసుకుంటూ రావాలి. అంటే ఫస్ట్ పేరెంట్ వెనకాల చిల్డ్రన్ కదా. సో పేరెంట్ ఏంటి? ఫస్ట్ మనకి ఏ అన్నది పేరెంట్, వాటికి చిల్డ్రన్ ఏంటి? బిసిడి అన్నది చిల్డ్రన్. అంటే పేరెంట్ తర్వాత చిల్డ్రన్ కాబట్టి పేరెంట్ తర్వాత ఈ బిసిడి అన్నవి వస్తాయన్నమాట. ఓకేనా? ప్రతి దానికి ఇలా మనకి తీసుకోవాలి. ఇది ఒక వెర్టెక్స్ అనమాట. సో బీకి చిల్డ్రన్ ఏమున్నాయి? ఈఎఫ్ అన్నవి బీకి చిల్డ్రన్. మళ్ళీ ఈకి చిల్డ్రన్ జే, కే, కేకి చిల్డ్రన్ ఎన్, ఓ, పి. అలానే డీకి చిల్డ్రన్ ఏంటి? జి, హెచ్, ఐ.
జీకి చిల్డ్రన్ ఎల్ ఎం. సో ఇది మనకి స్టెప్ 1 అనమాట. ఓకేనా, ఫస్ట్ పేరెంట్ రావాలి, తర్వాత చిల్డ్రన్ రావాలి. సో ఇక్కడ ఫస్ట్ పేరెంట్ వచ్చింది, తర్వాత చిల్డ్రన్ వచ్చింది. అంటే నెక్స్ట్ చిల్డ్రన్కి మళ్ళీ రూటెడ్ ట్రీ ఉంటుంది కదా, చిల్డ్రన్కి ఏదైతే మనకి ఆ చిల్డ్రన్కి మళ్ళీ చిల్డ్రన్స్ ఏవైతే ఉంటే నార్మల్గానే రాసుకున్నాం. ఫస్ట్ ఓన్లీ స్టార్టింగ్ రూట్ని తీసుకున్నప్పుడు పేరెంట్, దాని తర్వాత చిల్డ్రన్. అంటే దీనికి సంబంధించిన మనకి ఇది ఏమైపోయింది, లీఫ్ అయిపోయింది. అంటే ఇంకా చిల్డ్రన్ ఏం లేవు కదా వీటికి, నార్మల్గా ఇలా వచ్చేసింది కదా. అంటే స్టెప్ 2 ఏమవుతుంది, ఏ. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది పేరెంట్, ఇవి చిల్డ్రన్ కదా. అంటే నెక్స్ట్ బి అన్నది పేరెంట్ అవుతుంది, ఈ ఎఫ్ అన్నవి చిల్డ్రన్ కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది, ఈ ఎఫ్ వస్తుంది. నెక్స్ట్ సి, ఇక్కడ ఏంటి, డి అన్నది పేరెంట్, జి హెచ్ ఐ అన్నవి చిల్డ్రన్స్. అండ్ మనకి ఈకి ఎఫ్కి ఏమైనా చిల్డ్రన్ ఉన్నాయా లేదా చూసుకోండి. ఈకి మళ్ళీ మనకి చిల్డ్రన్ ఏంటి, జే కే. నెక్స్ట్ కేకి చిల్డ్రన్ ఎన్ ఓ పి. అలానే జీకి చిల్డ్రన్ ఏంటి, ఎల్ ఎం. సో ఇది స్టెప్ 2. నెక్స్ట్ ఏంటి, స్టెప్ 3 ఏంటి మనకి, స్టెప్ 3. సో ఏకి చేసేసాం, బికి చేసేసాం, నెక్స్ట్ ఈ పేరెంట్ అవుతుంది, జే కే అన్నవి చిల్డ్రన్ అవుతాయి. అంటే ఈ పేరెంట్, దాని తర్వాత చిల్డ్రన్ జే కే వస్తుంది. అంటే కేకి చిల్డ్రన్ మళ్ళీ ఎన్ ఓ పి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఎఫ్ సి డి, జీ పేరెంట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎల్ ఎం అవుతాయి, చిల్డ్రన్స్ అవుతాయి. అండ్ హెచ్ ఐ. సో ఇది ఏమవుతుంది, స్టెప్ 2 అవుతుంది. అంటే ప్రతి వెర్టెక్స్ని విజిట్ చేసుకుంటూ మనం ఏంటంటే వాటికి ఇంకా లీవ్స్ అయ్యేలాగా మనం లైన్గా చేసుకుంటూ వెళ్తామన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏంటి, కే అన్నది పేరెంట్ అవుతుంది, ఎన్ఓపి అన్నది చిల్డ్రన్ అవుతుంది. అంటే స్టెప్ 4 అనమాట. స్టెప్ 4 అంటే ఏ అయిపోయింది, బి అయిపోయింది, ఈ జే, ఏ బి ఈ జే. సో నెక్స్ట్ వచ్చేసి కే పేరెంట్ నాన్న, ఎన్ఓపి అన్నవి చిల్డ్రన్. అంటే ఫస్ట్ కే రావాలి, కే వెనకాల చిల్డ్రన్ ఇవి కాబట్టి ఎన్ఓపి వెనకాల రావాలి. కే ఎన్ ఓ పి. అండ్ ఎఫ్సిడి, ఎఫ్సిడి, GLMHI, GLMHI. సో ఇది మనకి ప్రీ ఆర్డర్ ట్రావెర్సల్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వెర్టెక్స్ని మనం విజిట్ చేసుకుంటూ ఫస్ట్ పేరెంట్ వచ్చింది, పేరెంట్ వెనకాల చిల్డ్రన్ తీసుకుంటూ వచ్చాము అనమాట. పేరెంట్ వెనకాల చిల్డ్రన్ తీసుకుంటూ వచ్చాము. సో ఇది మనకి ఏమవుతుందంటే ట్రీ ట్రావెర్సల్ మెథడ్లో ప్రీ ఆర్డర్ ట్రావెర్సల్ అవుతుందన్నమాట. ప్రీ ఆర్డర్ ట్రావెర్సల్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఆర్డర్ ట్రావెర్సల్. లెట్ T be an ordered rooted tree with root out. Suppose T1, T2 and so on, Tn are the subtrees at the root out from the left to right. Post order traversal begins by traversing T1 in post order, T2 in post order and up to and so on. Tn is post order, then ends by listing or. సో ఇప్పుడు మనకి క్లియర్గా చెప్పాలి అంటే పోస్ట్ ఆర్డర్ ట్రావెర్సల్ అంటే ఇంతకు ముందు మనం ప్రీ ఆర్డర్ ట్రావెర్సల్లో ఏం చేసాము, సో ఫస్ట్ పేరెంట్ వచ్చింది, తర్వాత చిల్డ్రన్ వచ్చాయి. సో బట్ మనకి పోస్ట్ ఆర్డర్లో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సో ఇది ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే ఇంతకుముందు ఏం చేసాం, ఫస్ట్ పేరెంట్ వచ్చి తర్వాత చిల్డ్రన్ వచ్చింది. ఇక్కడ మనకి పోస్ట్ ఆర్డర్లో ఏంటంటే ఫస్ట్ మనకి చిల్డ్రన్స్ వచ్చేస్తాయి, చిల్డ్రన్స్ తర్వాత పేరెంట్ వస్తుంది అనమాట. సో దీన్ని ఏమంటామంటే మనం పోస్ట్ ఆర్డర్ ట్రావెర్సల్ అంటాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ కన్నా ముందర మనం అల్గరిథం చూద్దాం. ఫస్ట్ అల్గరిథం ఏంటి,
ప్రొసీజర్ పోస్ట్ ఆర్డర్ అనమాట మనం చేసేది పోస్ట్ ఆర్డర్. టీ అన్నది ఏమైనా తీసుకుంటాం మనం ఆర్డర్ రూటెడ్ ట్రీని తీసుకుంటాం. సో లిస్ట్ ఆర్ అంటే రూట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఆర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫర్ ఈచ్ చైల్డ్ సి ఆఫ్ ఆర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో టీ ఆఫ్ సి ఈక్వల్ టు సబ్ ట్రీ ఆఫ్ టీ విత్ రూట్ సి. సో ప్రొసీజర్ టీ ఆఫ్ సి అవుతుంది ఎండ్ అనమాట. సో ఇప్పుడు మనకి ఏంటి ఫస్ట్ చిల్డ్రన్ రావాలి, చిల్డ్రన్ వెనకాల పేరెంట్ రావాలన్నమాట. అంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది మనకి ఎగ్జాంపుల్ అనమాట. అంటే మనకి పోస్ట్ ఆర్డర్ ఇది స్టెప్ 1లో ఏం తీసుకుంటాం మనం, స్టెప్ 1లో ఏం తీసుకుంటాం. సో ఫస్ట్ మనం ఇక్కడ తీసుకుంటే ఇది రూట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, దీనికి చిల్డ్రన్ ఏంటి బిసిడి అన్నవి చిల్డ్రన్ అనమాట. బిసిడి అంటే ఫస్ట్ చిల్డ్రన్స్ వచ్చేసి చిల్డ్రన్ వెనకాల ఏ ఏమవుతుంది పేరెంట్ అవుతుంది, ఏ ఏమవుతుంది పేరెంట్ అవుతుంది. సో బికి మళ్ళీ చిల్డ్రన్ ఈఎఫ్, డికి జిహెచ్ఐ, మళ్ళీ ఈకి జేకే, కేకి ఎన్ఓపి, జీకి మళ్ళీ ఎల్ఎం అనమాట. సో స్టెప్ 2లో ఏంటి మనకి స్టెప్ 2లో సో ఇది పేరెంట్, వీటి చిల్డ్రన్ ఏంటి ఈఎఫ్ అన్నవి చిల్డ్రన్. అంటే ఫస్ట్ ఈఎఫ్ రావాలి, తర్వాత వాళ్ళ పేరెంట్ బి రావాలి ఈ నార్మల్గా. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ డి వచ్చేసి పేరెంట్ కదా, వాటి చిల్డ్రన్ ఏంటి జిహెచ్ఐ, జిహెచ్ఐ వీటికి పేరెంట్ డి అనమాట. సో నెక్స్ట్ ఈకి చిల్డ్రన్ ఎవరైనా ఉన్నారా జేకే అన్నవి చిల్డ్రన్, మళ్ళీ కేకి ఎన్ఓపి అనమాట. సో అలానే సో ఇప్పుడు జీ తీసుకుంటే జీకి చిల్డ్రన్ ఎల్ఎం అవుతాయి, ఎల్ఎం. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ 3 ఏమవుతుంది మనకి, స్టెప్ 3 ఇక్కడ చూడండి మనకి నెక్స్ట్ వచ్చేసి జేకే అన్నవి చిల్డ్రన్, ఈ అన్నది పేరెంట్. అంటే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏమొస్తుంది జేకే చిల్డ్రన్, వాళ్ళ పేరెంట్ ఈ అనమాట. అంటే చిల్డ్రన్ తర్వాత పేరెంట్ వస్తుంది పోస్ట్లో, పేరెంట్ తర్వాత చిల్డ్రన్ వచ్చేది ప్రీ ఆర్డర్. సో ఎఫ్ బి సి అండ్ జీ పేరెంట్ ఈ రెండు చిల్డ్రన్ కదా, అంటే ఎల్ ఎం జీ హెచ్ ఐ డి ఏ. సో మళ్ళీ మనకి కేక్ వచ్చేసరికి చిల్డ్రన్ ఉన్నారు ఎన్ఓపి. నెక్స్ట్ స్టెప్ 4కి వచ్చేసరికి జే కామన్, ఎన్ఓపి చిల్డ్రన్, ఎన్ఓపి అన్నవి చిల్డ్రన్, కే అన్నది పేరెంట్, ఈ ఎఫ్ బి సి ఎల్ ఎం జి హెచ్ ఐ డి ఏ. సో ఇది మనకి టోటల్గా వచ్చిన రూటెడ్ ట్రీ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ వెర్టెక్స్ని మనం విజిట్ చేసిన ఫైనల్ స్టెప్ ఇది అనమాట. సో ఇదేమవుతుంది మనకి పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ అవుతుంది. ఇంకా మనకి లాస్ట్ ఫైనల్గా మిగిలింది ఏంటి ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. సో ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఏంటి అంటే, సో మనకి ఇన్ ఆర్డర్ అంటే మనకి ఏంటంటే లెట్ టీ బి an ordered rooted tree with root R. If T consisting of only R, then R is the in-order traversal of T. Otherwise, let T1, T2 and so on Tn are the subtrees at R from left to right. The in-order traversal begins by traversing T1 in order and visiting R, and then continuously by traversing T2 in order, T3 in order and so on Tn in order. సో ఇన్ ఆర్డర్ అంటే ఏంటంటే ఇంతకుముందు ఇన్ఫిక్స్లో ఏం చేసాం, సో ప్రిఫిక్స్లో ఏం చేసాం మనం ఫస్ట్ పేరెంట్ తర్వాత చిల్డ్రన్, పోస్ట్ ఆర్డర్లో ఏం చేసాం ఫస్ట్ చిల్డ్రన్ తర్వాత పేరెంట్. బట్ ఇక్కడ ఇన్ ఆర్డర్లో ఏంటంటే చిల్డ్రన్స్ మధ్యలో పేరెంట్ ఉంటుంది అనమాట, చిల్డ్రన్స్ మధ్యలో పేరెంట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏ ఉంది కదా, ఏ
బిసి ఉంది అనుకోండి, ఏబిసి ఉందనుకోండి. ఇప్పుడు మనం దీన్ని ఇన్ ఆర్డర్ అంటే ఎలా తీసుకుంటాము? చిల్డ్రన్ మధ్యలో పేరెంట్ అంటే మనకి చిల్డ్రన్ 2 చిల్డ్రన్స్ ఉన్నాయి, వాళ్ళ మధ్యలో పేరెంట్ వస్తుంది. దీన్ని ఏమంటాం మనం? ఇన్ ఆర్డర్ అంటాం. సో ఇలా 2 చిల్డ్రన్ వస్తే మనం డైరెక్ట్గా మనం చిల్డ్రన్కి మధ్యలో పేరెంట్ని పెట్టేస్తాం. బట్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 3 చిల్డ్రన్స్ ఉన్నాయి అనుకోండి, 3 చిల్డ్రన్స్ ఉన్నాయి, ఒక పేరెంట్కి 3 చిల్డ్రన్కి ఉన్నాయి. ఇప్పుడు ఇన్ బిట్వీన్ అంటే మనం ఇన్ ఆర్డర్ అంటే చిల్డ్రన్స్ మధ్యలో పేరెంట్ని ఎలా పెడతాం? ఏ చిల్డ్రన్ తర్వాత పెడతాం మనం. సో ఇలా ఇచ్చినప్పుడు ఏంటి అంటే మనకి సో పేరెంట్ని మనం లెఫ్ట్ చైల్డ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ లెఫ్ట్ చైల్డ్ రావాలి, తర్వాత పేరెంట్, తర్వాత ఎంతమంది చిల్డ్రన్ ఉంటే అంతమందిని పేరెంట్ తర్వాత రాసేస్తాం. ఓకేనా? సో మనకి నార్మల్గా 2 చిల్డ్రన్ ఉంటే ఏం చేస్తాము? చిల్డ్రన్కి మధ్యలో పేరెంట్ని పెట్టేస్తాం. అలా కాకుండా నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఉంటే కనుక ఒక పేరెంట్కి అప్పుడు ఏం చేయాలి? లెఫ్ట్ చిల్డ్రన్ ఏదైతే ఉందో, లెఫ్ట్ సైడ్ ఏదైతే చిల్డ్రన్ ఉందో ఫస్ట్ ఆ చిల్డ్రన్ని పెట్టి తర్వాత పేరెంట్ తర్వాత ఎంతమంది చిల్డ్రన్ ఉంటే అంతమందిని నార్మల్గా మనం రాసుకుంటూ వెళ్ళిపోతుంది. దీన్ని మనం ఏమంటామంటే ఇన్ ఆర్డర్ ట్రావెర్సల్ అంటాం. ఇన్ ఆర్డర్ ట్రావెర్సల్. సో ఫస్ట్ మనకి ఇన్ ఆర్డర్ ట్రావెర్సల్ అల్గరిథం చూద్దాం. సో ఇన్ ఆర్డర్ ట్రావెర్సల్ అంటే ఏంటంటే అల్గరిథము ఫస్ట్ ఇన్ ఆర్డర్ కదా, మన అల్గరిథం ఏంటి? ఇన్ ఆర్డర్. సో ఇన్ ఆర్డర్ రాసుకున్నాం. సో ఈ ఇన్ ఆర్డర్ ఏంటి? ట్రీకి ఇన్ ఆర్డర్ చేస్తున్నాం. అంటే ట్రీ అన్నది ఏం తీసుకోవాలి? మనం ఆర్డర్ రూటెడ్ ట్రీ కింద తీసుకుంటాం. అండ్ మనకి ఆ ట్రీ ఏంటి? ఆ రూట్ అంటే మనం ఏదైతే ట్రీ తీసుకుంటున్నామో అది స్టార్టింగ్ పాయింట్ని ఆర్ అంటాం, ఆ రూట్ని ఆర్ అంటాం. ఇఫ్ ఆర్ ఈజ్ ఏ లీఫ్, సో ఆర్ అన్నది లీఫ్ అయితే దెన్ లిస్ట్లో చెక్ చేసుకుంటాం అనమాట. ఎల్స్ బిగిన్ ఎల్ ఈక్వల్ టు లెఫ్ట్ చైల్డ్ ఆఫ్ ఆర్, T of L equal to subtree of L as its root in order T of L. So list R for each child C except L of R from left to right. T of C equal to subtree of T C as its root in order T of C end. సో ఇక్కడ అల్గరిథంలో కూడా సేమ్ అదే మెన్షన్ చేస్తున్నాడు. మనకి ఏదైతే ఒక పేరెంట్కి 3 చిల్డ్రన్స్ ఉంటే ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న చిల్డ్రన్ని రాసేసుకుని తర్వాత పేరెంట్ రావాలి, పేరెంట్ తర్వాత ఎంతమంది చిల్డ్రన్ ఉన్నా మన ఆ చిల్డ్రన్స్ అందరినీ రాసేసుకుంటాం. ఇది మనకి అల్గరిథం అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి యూజ్ ద ఇన్ ఆర్డర్ ట్రావెర్సర్ టు విజిట్ ది వెర్టిసెస్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రీ. సో మనకి ఇది వచ్చేసి ఆర్డర్ రూటెడ్ ట్రీ. దీని నుంచి మనం ఇన్ ఆర్డర్ని ట్రావెర్సల్ చేయాలి. సో మనకి ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇన్ ఆర్డర్ అంటే ఏమన్నాం? ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఎందుకంటే ఇక్కడ మనకి 3 చిల్డ్రన్స్ వచ్చాయి కదా. సో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్ ఏదైతే ఉందో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్ తీసుకుంటాం, తర్వాత పేరెంట్, తర్వాత ఎంతమంది చిల్డ్రన్ ఉంటే అంతమందిని తీసుకుంటాం. అంటే ఫస్ట్ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న చిల్డ్రన్ బి కాబట్టి బి తీసుకుంటాం. నెక్స్ట్ పేరెంట్ ఏ కదా, ఏ తర్వాత ఇంక రిమైనింగ్ ఉన్నాయి 2 చిల్డ్రన్స్ రాసేయండి. సో ఇది స్టెప్ 1 అనమాట. అంటే ఇక్కడ మళ్ళీ మనకి బీకి ఈఎఫ్ ఉన్నాయి, అలానే ఈకి జే కే ఉన్నాయి, అండ్ అగైన్ కేకి ఎన్ ఓ పి. సో డీకి జి హెచ్ ఐ. సో ఇది స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 చిల్డ్రన్స్ ఉన్నాయి కదా, డైరెక్ట్గా రాసేయడం. అంటే ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్, దెన్ పేరెంట్, అండ్ నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్ ఏ సి. డీకి మళ్ళీ జిహెచ్ఐ చిల్డ్రన్ కదా, అంటే ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్, పేరెంట్ అండ్ రిమైనింగ్ చిల్డ్రన్. సో ఈకి చిల్డ్రన్ ఏంటి? జేకే వచ్చేసి ఈకి చిల్డ్రన్, మళ్ళీ కేకి ఎన్ ఓపి వచ్చేసి చిల్డ్రన్ అనమాట. సో నెక్స్ట్ స్టెప్ 3 ఏమవుతుంది? స్టెప్ 3లో ఇక్కడ జే వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్ని సో ఫస్ట్ రాస్తాం. పేరెంట్ వచ్చేసి ఈ కదా పేరెంట్, నెక్స్ట్ కేకి వచ్చేసి చిల్డ్రన్స్ ఎన్ఓపి అండ్ బి ఎఫ్ ఏ సి జి డి హెచ్ అండ్ ఐ.
So and finally step 4 J E. So N వచ్చేసి left hand side children, parent and then remaining children. OP వచ్చేసి remaining children. So B F A C G D H I. సో ఇది వచ్చేసి ఫైనల్గా మనకున్న ఇవి ఈచ్ అండ్ ఎవ్రీ వెర్టెక్స్ అన్నమాట. సో ఇది మనకి ట్రీ ట్రావర్సల్ అంటే ఏంటి, మనం ఒక ఆర్డర్డ్ రూట్ అండ్ ట్రీని తీసుకుని అది రూట్ నుంచి స్టార్ట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ వెర్టెక్స్ని విజిట్ చేసుకుంటూ వచ్చేదాన్ని ఏమంటాం మనం, ట్రీ ట్రావర్సల్ అంటాం. ఈ ట్రీ ట్రావర్సల్ ఎన్ని టైప్స్, మనకి 3 టైప్స్. సో ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్. సో ఫస్ట్ మనకి ప్రీ ఆర్డర్ అంటే ఏంటి, ఫస్ట్ పేరెంట్ రావాలి, పేరెంట్ వెనకాల చిల్డ్రన్స్ రావాలి. పోస్ట్ ఆర్డర్ అంటే ఏంటి, సో ఫస్ట్ చిల్డ్రన్ వస్తే చిల్డ్రన్స్ వెనకాల పేరెంట్ వస్తుంది. ఇన్ ఆర్డర్ అంటే ఏంటి, పేరెంట్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్ రావాలి, అంటే 2 చిల్డ్రన్స్ మధ్యలో పేరెంట్ రావాలి. ఫస్ట్ సపోజ్ 2 చిల్డ్రన్ కాకుండా మనకి మోర్ దాన్ 2 చిల్డ్రన్స్ కనుక వస్తే అప్పుడు ఏం తీసుకుంటామంటే, సో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న చిల్డ్రన్ రావాలి, తర్వాత పేరెంట్, తర్వాత రిమైనింగ్ ఎంతమంది చిల్డ్రన్ ఉంటే అంతమంది చిల్డ్రన్స్ని తీసేసుకుంటాం. ఇది వచ్చేసి మనకి ట్రీ ట్రావర్సల్ మెథడ్ అన్నమాట. ఓకే.